పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇక్కడ మనం చూసాం కదా ఇంతకుముందు వీడియో, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయి, వీళ్ళు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఎట్లా ఆందోళన చేస్తున్నారు, వీళ్ళు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూసాం. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఒకసారి కరెంటోళ్లపై కన్నెర్ర, గృహ అవసరాల కోసం సింగిల్ ఫేజ్ కరెంటు ఇవ్వడం లేదని నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సొనారి వాసులు స్థానిక సబ్స్టేషన్ ఎదుట ఆదివారం ఆందోళన దిగారు. తమ గ్రామానికి కరెంటు ఇవ్వడంలో విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. గ్రామస్తులతో పోలీసులు ఫోన్లో మాట్లాడి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించాల్సిన వచ్చింది. ఏంది గ్రామస్తులతో ఎవరు మాట్లాడాలి? ఇక్కడ కూడా పోలీసుల రాజ్యానికి సంబంధించి మీరు ఆలోచించాలి. గ్రామస్తులతోని పోలీసులు ఫోన్లో మాట్లాడి సర్ది చెప్పిండట. వాస్తవానికి ఎవరు సర్ది చెప్పాలి? ఇక్కడ ఉన్న కరెంట్ ఆఫీసర్, ఏఈ కానీ ఇతరత్ర ఉన్నతాధికారులు ఫోన్ చేసి మీకు మేము అందిస్తామని చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. మేము సప్లై చేస్తాం కరెంటుకు సంబంధించి, మీరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరు ఫోన్ చేసిళ్ళు? పోలీస్ వ్యవస్థ. అంటే పోలీసులు ఫోన్ చేసి సర్ది చెప్పడంతో వెనుదిరిగిర్రు అనేది ప్రధానమైన అంశం. ఇంకొక అంశాన్ని కూడా చూడరు. ఐటీకి కరెంటు కష్టాలు, సైబర్ సిటీలో అప్రకటిత విద్యుత్ కోతలు, ప్రతిరోజు 4-5 సార్లు ఇదే తంతు. ఉద్యోగులు కాల్లో ఉండగానే కరెంటు కట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతాను. హైదరాబాద్లో అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలకు నానా ఇబ్బందులు కలిగిస్తున్నాయని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సర్కిళ్లలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఐటీ కారిడార్గా చెప్పే సైబర్ సిటీలో పరిస్థితి దారుణంగా ఉంది. విద్యుత్ కోతలను అధికారికంగా ప్రకటిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వీలుంటుంది. కానీ మెయింటెనెన్స్ పేరుతో ఫిబ్రవరిలోనే చాలాసార్లు కరెంటు కట్ చేశారని, మళ్ళీ మార్చిలో ఎలాంటి ప్రకటనలు లేకుండా కరెంటు కట్ చేస్తున్నారని ఐటీ ఉద్యోగులు చెప్తున్నారు. గచ్చిబౌలి, ఇబ్రహీం బాగ్ ప్రాంతాలలో రోజుకు 4-5 సార్లు కరెంటు తీసేస్తే చాలా ఇబ్బందికరమైన మేము పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఐటీ కారిడార్కు సంబంధించి చెప్తున్నారు. ఒకప్పుడు ఇదే కేసీఆర్ పరిపాలనలో మండు టెండల్లో సైతం, అంటే పట్ట పగలి అయినా అర్ధరాత్రి అయినా కరెంటు కోతలు అనేది లేదు. 24 గంటల విద్యుత్ వెలుగులతో తెలంగాణ చాలా అద్భుతంగా కనపడింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ విద్యుత్ వెలుగులు కాస్త చీకటిగా ఎందుకు మారుతున్నాయి? అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ రాకపోవడమా, పరిపాలనకు సంబంధించి ముందస్తు ప్రణాళిక లేకపోవడమా, అధికారుల సమీక్షా సమావేశాలు లేకపోవడమా, ఎక్కడ లోపం జరుగుతుంది అనేది అధికారులు ఇప్పటికీ కూడా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులకు కానీ లేదా ముఖ్యమంత్రికి కానీ తెలియజేయడం లేదు. ఇది ఇంతటితో ఆగిపోతుందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐటీకి సంబంధించి కరెంటు కష్టాలు వచ్చినాయి. ఈ కరెంటు కష్టాలు అనేది ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా అంటే ప్రజలు ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు, కరెంటు కష్టాలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కరెంటు కోతలు ఉన్నాయి అనేది కూడా కనబడుతున్న అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం. ఏంది అంటే